అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మన జీవితంలో ఒకసారైనా విజిట్ చేయాల్సిన ఆలయం పూరి జగన్నాథ్ ఆలయం. ఈ ఆలయానికి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఈరోజు మనం ఆ సీక్రెట్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈ పూరి జగన్నాథ్ ఆలయం ఆలయం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని ఎటువైపు చూసినా సరే అది మన వైపే చూసినట్లు అనిపిస్తూ ఉంటుందంట. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం యొక్క నీడ అసలు భూమి మీదే కనిపించదంట. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం సముద్రం ఒడ్డున ఉంటుందే కానీ అసలు మనం ఎప్పుడైతే ఈ ఆలయం లోపలికి ప్రవేశిస్తామో ఆలయం సముద్రం అలల శబ్దం కానీ అసలు బయట శబ్దం కానీ అస్సలు వినిపించదంట. మనం బయటికి ఎప్పుడైతే ఆలయం బయటకు వస్తామో మనకి సముద్రం అలల శబ్దం వినిపిస్తూ ఉంటుందంట. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయానికి ప్రసాదం కొరత అస్సలు ఉండదంట. భక్తులు వేలల్లో వచ్చినా సరే లక్షల్లో వచ్చినా సరే ప్రసాదం తక్కువ అయిపోవడం కానీ ఎక్కువ అయిపోవడం కానీ అస్సలు ఉండదంట. కరెక్ట్గా సరిపోతుందంట. ఇంకోటి ఏంటంటే ఈ ఆలయం పై నుంచి ఏరోప్లేన్స్ పక్షులు అస్సలు ఎగరవంట. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం పైన జెండా ఒకటి ఉంటుంది. ఆ జెండాని వీళ్ళు ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. ఈ జెండా ఏంటంటే గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతూ ఉంటుందంట. అసలు ఇది ఇంకోటి ఏంటంటే ఇది నాకు చాలా అద్భుతం అనిపించింది. వీళ్ళు ప్రసాదం కొండ మీద కొండ పెట్టి 7 కొండల్లో కొండ మీద కొండ 7 కొండలు ఉంటాయంట. వీళ్ళు ప్రసాదం వండుతూ ఉంటారు. అసలు ఎప్పుడైనా మనం ఏంటంటే కింద కొండలోది ఫస్ట్ ఉడికిపోవాలి. అలాంటి దేవుడు అద్భుతం ఏంటో తెలియదు కానీ పై కొండలోనే ఫస్ట్ ఉడికిపోద్దంట. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసినవి సీక్రెట్స్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఆలయం గురించి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. జై హింద్, జై జగన్నాథ్.